హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మామూలుగా సాధారణంగా మనం వైట్ లైన్ చూస్తూ ఉంటాం కదా రోడ్ల మీద. అసలు వైట్ లైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకో దాని వెనక సైన్స్ రీజన్ ఉంది. అదేంటో చూద్దాం. వైట్ లైన్ అనేది ఎక్కువ మన దూరం నుంచి కూడా వైట్ లైన్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. తద్వారా ఏం జరుగుతుంది అంటే బండి అనేది స్లోగా అవ్వడానికి, స్పీడ్గా అవ్వడానికి దూరం నుంచి డ్రైవర్కి సహాయపడుతుంది అనమాట. అయితే ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా ఎక్కువ. వైట్ లైన్ది ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా ఎక్కువ అన్నమాట. ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎక్కువ, అంటే 400 to 500 నానో రేంజ్ వరకు ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వైట్ లైన్ ఈ వైట్ లైన్ అనేది దూరం నుంచి చూడగలుగుతారు కాబట్టి మనుషులు కానీ ఎవరైనా ట్రాఫిక్ అనేది నెమ్మది చేయాలా, స్లో చేయాలనేది తెలుస్తుంది అనమాట. అంతేకాదు ఈ వైట్ లైన్ని ఎండ అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఈ ఎండని అబ్జర్వ్ చేసుకోదు. అయితే ఈ ఎండ అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు వైట్ లైన్కి వెళ్ళినప్పుడు ఆ వైట్ లైన్లో స్ట్రైప్స్ ఉంటాయి కదా, స్ట్రైప్స్ బట్టి డైవర్షన్ తీసుకోవాలా, లేకపోతే రోడ్ క్రాస్ చేయాలా, లేకపోతే రోడ్ క్రాస్ చేయకూడదా అనేది తెలుస్తుంది అనమాట. వైట్ లైన్ మధ్యలో గ్యాప్స్ ఉంటే మీరు ఓవర్టేక్ చేసుకోవచ్చు అని అర్థం. వైట్ లైన్ మీద గ్యాప్స్ ఏం లేకుండా మామూలుగా స్ట్రైట్గా ఉంటే ఓవర్టేక్ అనేది అక్కడ చేసుకోకూడదు, కానీ రోడ్డు మీద వెళ్ళచ్చు అని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మీకు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ పెట్టండి. నాకు తెలిస్తే నెక్స్ట్ వీడియో చేసి చెప్తాను, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ యు నెక్స్ట్ టైం.